అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో మన బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి మన రైతు సంఘ నాయకులు సూర్యనారాయణ రెడ్డి గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి మరి శంకరకొండ గారు, మరి కొంతమంది రైతులు హాజరు కావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ రోజున కరెంటు అధికారులు అక్రమంగా రైతుల మోటార్లను 10 రోజుల క్రితం తీసుకెళ్ళిపోయారు. అంతేకాకుండా అదనంగా అంటే సంబంధం లేని ఇష్యూ మీద రైతులపై ఒక్కొక్క రైతు మీద 18,000 రూపాయల పైన జరిమానా విధించారు. 3 రైతులకి 56,000 రూపాయలు విధించడం అంటే చాలా దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటి? ఒకవైపు ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాం, ఈ కరెంటును ఉపయోగించుకొని పంటలు బాగా పండించి రాష్ట్రానికి స్థూల ఆదాయాన్ని పెంచమని ప్రభుత్వం చెబుతూ ఉంది. రెండో వైపు ఏం చెబుతా ఉందంటే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వేసిన పంట ఎండిపోకోకుండా కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి ఉంది. ఆ బాధ్యత మేము తీసుకుంటాం, ఏ రైతు నష్టపోకూడదని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ కర్లపాలెం మండలం నల్లమోతువారి పాలెంలో దాదాపు అందరూ చిన్నగారు కౌలు రైతులు. ఒక్కొక్క ఎకరానికి 60,000 నుంచి 80,000 రూపాయలు కౌలు ముందస్తుగానే చెల్లించారు. మరొక 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. వాళ్ళంతా ఎక్కువగా పచ్చిమిర్చి, వేరుశెనగ, రకరకాల పంటలు వేసుకొని బతుకుతూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కరెంటు అధికారులు అక్రమాలకి, అన్యాయాలకి మరి అంతు లేకుండా పోయినట్టు పరిస్థితి కనపడుతూ ఉంది. మరి నరసింహరావు అనే భూ యజమాని దగ్గర చాలామంది రైతులు తమ భూమిని కౌలు తీసుకొని సాగు చేస్తూ ఉన్నారు. ఆయనకి ట్రాన్స్ఫార్మర్ ఉంటే దానికి 3 సర్వీసులు ఉన్నాయి. కానీ విద్యుత్ అధికారులు అంటే కరెంటు అధికారులు ఆ ట్రాన్స్ఫార్మర్ లోడుకి మించి సర్వీసులు వాళ్ళే ఇచ్చారు. ఆ లోడుకి మించి ఇచ్చిన సర్వీసుల వల్ల మరి లోడ్ ఎక్కువైపోయి ఆ ట్రాన్స్ఫార్మర్ పగిలిపోవడం జరిగింది. దానివల్ల గతంలో 2 నెలల పాటు కరెంట్ లేకపోతే వేసిన పచ్చిమిర్చి తీవ్రంగా నష్టపోయారు. గత వారం రోజుల క్రితం కూడా కరెంటు అధికారులు వచ్చి మీరు అదనంగా కరెంటు వాడుతున్నారని చెప్పి వాళ్ళ మీద జరిమానా వేయటం అంటే చాలా దుర్మార్గం. అంటే ప్రభుత్వ ఆదేశాలని, ప్రభుత్వం చెప్పిన మాటల్ని కరెంటు అధికారులే ఉల్లంఘించి రైతులను దొంగలుగా చిత్రీకరించడం చాలా దుర్మార్గమైందని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి ప్రభుత్వ అధికారులు అంటే విద్యుత్ అధికారులే లోడ్కి మించినటువంటి సర్వీసులు ఇచ్చి వాళ్ళే అక్రమాలకు పాల్పడి లంచాలు మరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరి చదువులేని అమాయకత్వంని ఆసరా చేసుకొని ఈరోజు నల్లమోతువారి పాలెంలో సాగు చేస్తున్నటువంటి రైతుల మీద దొంగ కరెంటు కాలుస్తున్నారని చెప్పేసి వాళ్ళ జరిమానా దుర్మార్గం. ఉచితంగా కరెంటు ఇస్తున్నారు. ఉచితంగా కరెంటు దేనికి ఇస్తున్నారు? వ్యవసాయానికి. మరి వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తూ వ్యవసాయంలో దొంగ కరెంటు కాలుస్తున్నారని చెప్పడం అంటే చాలా హాస్యాస్పదం ఉంది వినటానికి కూడా. అంటే కరెంట్ ఏమన్నా వస్తువు ఇంట్లోకి వెళ్ళి దాచుకోవటానికి, లేదు బ్యాంకులో కుదవ పెట్టుకోవడానికి, అది కరెంటు తమ ఎండిపోతున్న పంటల్ని కాపాడుకోవడం కోసం మళ్ళీ సర్వీసులు వాడుకుంటూ ఉంటే ఈ విధంగా రైతుల్ని దొంగలుగా చిత్రీకరించడం సరైనది కాదు. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా ఆ 3 రైతుల మీద పెట్టినటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలా. వాళ్ళు తీసుకెళ్లిన మోటార్లు తిరిగి రైతులకు ఇవ్వాలా. వాళ్ళ మీద పెట్టినటువంటి జరిమానా ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో రైతులందరికీ మరి కనెక్షన్ ఇవ్వాలి. కొత్త ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా రైతులకు అవసరమైనటువంటి కౌలు గుర్తింపు కార్డులు కానీ, పంట రుణాలు కానీ, అన్నదాత సుఖీభావ పథకం లాంటి కానీ, ఉచిత వేరుశనగ మినీ కిట్స్ కానీ ఇచ్చి ఆ విధంగా రైతులను ఆదుకోవాలి. అలా ఆదుకోవాల్సింది పోయి ఆ విధంగా రైతుల మీద నేరారోపణ చేయటం తగినది కాదు. వెంటనే ప్రభుత్వం రైతుల మీద పెట్టినటువంటి ఏదైతే ఆరోపణలు ఉపసంహరించుకొని వాళ్ళ మోటార్లు వాళ్ళకి ఇచ్చి ఒక్క మూడం ఎండిపోకుండా పంట మొత్తాన్ని కూడా కాపాడే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకొని సర్వీసులు పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.